నమస్తే. చక్రసిద్ధ సిద్ధ వైద్యంలో టుడేస్ ఎపిసోడ్ ఈజ్ అబౌట్ లక్ష్మీ మాధవి. ఈ అమ్మాయి షీ కేమ్ ఫ్రమ్ అట్లాంటా, యుఎస్లో ఉంటుంది. షీ హ్యాడ్ సివియర్ క్రాన్స్ డిజీజ్ అండ్ తనది గుర్తించి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకొని నథింగ్ వర్క్డ్ అండ్ షీ వాజ్ షాటర్డ్. షీ కేమ్ టు చక్రసిద్ధ్. సత్యసింధుజ అమ్మ ట్రీట్మెంట్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసింది, హౌ ఇస్ అవర్ లైఫ్ నౌ, లెట్ అస్ నో ఫ్రమ్ లక్ష్మీ మాధవి. హాయ్ అమ్మా. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యూ డూయింగ్? డూయింగ్ గుడ్, వెరీ మచ్. ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి మీరు? నేను 4 weeks అవుతుంది. 4 weeks అవుతుందా? ఐ వాంట్ టు నో వెన్ డిడ్ యూ ఐడెంటిఫై అండ్ హౌ సివియర్ వాజ్ ఇట్? నాకు యాక్చువల్లీ ఒక 3 years నుంచి ఈ మోషన్స్ అవ్వడము, ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ అవ్వడము. ఫస్ట్ 22లో ఒక ఫిట్ ఇన్ఫెక్షన్ అయిందండి. అది అయిన తర్వాత ఒక 12 lbs వెయిట్ రెడ్యూస్ అయిపోయాను. తర్వాత దానికి జనరల్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మీకేం ప్రాబ్లం లేదండి, మీరు మంచిగా తింటే సెట్ అయిపోతారు అన్నారు. ప్రాబ్లం అన్నది ఆన్ అండ్ ఆఫ్ రిపీట్ అవుతూనే ఉంది. సో ఇంకక్కడ పెద్దగా వెళ్ళక 23లో ఇండియాకి వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఫ్యామిలీ డాక్టరే. ఆయన చూసి 1 year అనగానే ఇలా కుర్చీలో ఇట్లా వెనక కూర్చుండిపోయారు. అసలు షాక్ అయిపోయాను. నాకు నిజంగా ఏమన్నా అంటే క్యాన్సరస్ టైప్లో ఉన్నదన్నట్టుగా ఆయన ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి చేశారనమాట. సో ఆల్మోస్ట్ అన్ని టెస్ట్లు చేశారు, కొలనోస్కోపీ, ఎండోస్కోపీ, ఎవ్రీథింగ్ చేశారు. చేసి కొలనోస్కోపీ అంతా నార్మల్ ఉంది, బట్ ఆయన ఒక మెడిసిన్ ఇచ్చారు, మెజామిలైన్ ప్రొలాంగ్డ్ రిలీజ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు. అది అప్పుడు తెలియదు, వేసుకున్నాము, ఒక 3 months వేసుకున్నాము. వేసుకున్న రోజులు అవ్వకపోయేది, మోషన్స్ అవ్వకపోయేది. తర్వాత మళ్ళీ ఆపగానే మళ్ళీ మొదలైపోయింది. సో దిస్ ఈస్ నాట్ ద థింగ్ దట్ ఐ వాంట్. మెడికేషన్స్ ఇట్లా వేసుకొని ఇలా కాదు, వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఆ మెడిసిన్ ఏంటంటే అది అల్సరేటివ్ కొలైటిస్కి ఇచ్చే మెడిసిన్. అసలు నా కొలనోస్కోపీ అంతా క్లియర్ ఉంది, యూసీకి ఎందుకు ఇచ్చారో మెడిసిన్ నాకు అర్థం కాలేదు. ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ సప్రెసర్. ఆయన ఆటో ఇమ్యూన్ లేకుండా ఆటో ఇమ్యూన్ది ఇచ్చేసారు. సో అక్కడ నాకు అసలు డాక్టర్స్ మీద పూర్తిగా ఒక అపనమ్మకం వచ్చేసి, నో, ఐ షుడ్ నాట్ గో విత్ దెమ్, అండ్ దట్ టు యాజ్ అ ఫ్యామిలీ డాక్టర్. ఇంకా 23-24లో యుఎస్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందని చెప్పేసి ఆయన యాంటీబయాటిక్స్ ఇచ్చారు. యాంటీబయాటిక్స్ ఒక 10 days వాడమన్నారు. అది వాడిన 1 week 10 daysకి ఇది స్టార్ట్ అయిపోయింది, క్రాన్స్. ఇది అని కూడా నాకు తెలీదు. కొంచెం స్లైట్గా కడుపు నొప్పి వస్తుంది, ఇట్లనే మోషన్స్ అయ్యి మళ్ళీ వెయిట్ ఒక 12 lbs రెడ్యూస్ అయిపోయాను. వెళ్తే మీకు ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలియదు అని చెప్పి సిటీ స్కాన్ చేయించాను. సిటీ స్కాన్లో ఇది ఇట్లా ఉండొచ్చు, ఇది క్రాన్స్ లాగా అనుకుంటున్నాం అని చెప్పి కొలనోస్కోపీ చేశారు. కొలనోస్కోపీ చేసి ఇది క్రాన్స్ అని చెప్పి డిటెక్ట్ చేశారు. కొంచెం సివియర్ క్రాన్స్ అండ్ మైల్డ్ అల్సరేటివ్ కొలైటిస్ అన్నారు. సో ఇంకా లైక్ ఇమీడియట్గా అంటే వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చారు, టేపర్ స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఒక 1 month స్టెరాయిడ్స్ వేసుకున్న రోజులు ఓకే, బాగానే ఉంది. అసలు ఫుడ్ సహించేది కాదు, తినలేకపోయేదాన్ని. ఏది తిన్నా ఐ హ్యావ్ టు గో ఫర్ వాష్రూమ్. నాకు కింద దేవుడి గది ఉంటుంది, సో కింద నేను వాష్రూమ్ వెళ్ళాను. కింద ఉన్నది పైన ఎవ్రీ టైం లైక్ డైలీ 8 or 9 times వెళ్ళేదాన్ని. ఏది తినగానే ఐ హ్యావ్ టు రష్ టు ద వాష్రూమ్. అట్లా ఉండేది ప్రాబ్లమ్. సో అసలు ఏంటి, నాకు క్యూర్ అవుతుందా, నా పరిస్థితి ఏంటి? నాకు 2 kids ఉన్నారు. ఫస్ట్ పాప, కనీసం పాప పెద్దగా ఎవరికన్నా ఉండాలి, ఇవన్నీ మైండ్లో అన్ని. ఒక స్టేజ్లో మా హస్బెండ్ని భయపెట్టేశాను కూడా, నువ్వే చూసుకోవాలి పిల్లల్ని, నాకు అవ్వట్లేదు ఇంకా, ఇది నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి, హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్పేశాను ఆయనకి. ఇంకా తను కూడా భయపడడం స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పుడు నాకు ఈ స్టెరాయిడ్స్ ఇచ్చారు, కొంచెం నార్మల్ అయింది, లైక్ ఫుడ్ తినగలిగాను. ఇంకా మీకు బయోసిమిలర్సే వేసుకోవాలి, మీకు వేరే ఆప్షన్ లేదని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట. సో అప్పుడు బయోసిమిలర్స్ అంటే ఏంటో అంత అవగాహన కూడా లేదు. సో ఇట్ ఈస్ ఎ ఇమ్యూనిటీ సప్రెసర్ బేసికలీ. అది వేసుకోవడం అంటే ఏంటి అని అంటే వీఆర్ కిల్లింగ్ అవర్ సెల్ఫ్, జస్ట్ లైక్ ఎ స్లో పాయిజన్ అనమాట. ఒక 2-3 years కూడా కాదు, ఒక 1 year తర్వాత వరకు మంచిగా ఉంటాము. తర్వాత మన లోపల ఉన్న బ్యాక్టీరియాస్ ఇట్లాంటివన్నీ ఇంక్రీజ్ అయిపోయి, తెలియకుండా ఇంక్రీజ్ అయిపోయి అన్ని ఆర్గన్స్కి స్ప్రెడ్ అయిపోతుంది.
స్ప్రెడ్ అయిపోయి వీల్ గో ఇన్ టు ఎ కండిషన్ లైక్ సెప్సెస్ ఎక్సెట్రా కొన్ని Yes, yes. కండిషన్స్లోకి వెళ్ళిపోతాను. సో నా నియర్ రిలేటివ్ ఒకరిని చూశాను ఆ కండిషన్లో. సో ఇంక అందుకని నేను టెస్ట్ చేయించుకుంటే టీబీకి నాకు లేటెంట్ ఇది 6 months నుంచి వాడుతున్నాను. సో లేటెంట్ టీబీ యాక్టివ్ వచ్చింది, యాక్టివ్ లేదు, పాజిటివ్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫెక్షియస్ బట్ ఐ హ్యావ్ టు గెట్ ట్రీటెడ్ బికాస్ ఐఎమ్ యూజింగ్ ఇమ్యూనిటీ సప్రెసర్. అదర్వైజ్ నార్మల్ వాళ్ళకైతే ట్రీట్మెంట్ ఉండదన్నమాట. సో ఆ స్టేజ్కి వచ్చింది. ఇంకొక 6 months అయితే నాది యాక్టివ్ అయిపోయి ఇంకా మనకి తెలియని కూడా తెలియదు అనమాట. సో నాకు ఇది కాదు నాకు కావాల్సింది అని చెప్పి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఓకే. అప్పుడు నాకు అమ్మ వీడియో మహేష్ బాబు గారిది స్ట్రైక్ అయింది. నాకు అప్పుడు అమ్మ తెలియని కూడా తెలియదు. మహేష్ బాబు గారు ఉన్నారు కదా అని చెప్పి నేను ఓపెన్ చేసి చూశాను. చూస్తే అప్పుడు మొత్తం అన్ని క్యూరింగ్ ఆటో ఇమ్యూన్ కూడా చేస్తారు ఇట్లా అన్ని చూసేటప్పటికి ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ క్రాన్స్ వీడియో. ఇక్కడికి రావాలి అంటే నేను ఒక స్ట్రాంగ్ ఇది పెట్టుకొని నాకు రావాలి కదా అని తుషారా గారి వీడియో చూసాను. చూసి ఐ క్లోజ్డ్ లుకింగ్ ఇన్ టు ద వీడియోస్. నాకు ఈవిడది ఈ ముక్కు పుడక ఫోర్హెడ్ నాకు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేస్తే అసలు మనం నేను ఎప్పుడు వినలేదు ఇది, నాకు తెలియదు ఇది. బట్ ఒక్కటి క్రాన్స్ వీడియో చూస్తే నేను కాన్ఫిడెంట్ గా వీళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతో వెళ్ళగలుగుతానని చెప్పి ఆవిడ వీడియో చూసిన తర్వాత ఇంకా నేను ఫర్దర్ చూడలేదు వీడియోస్. తుషారాస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్ కేస్. అంటే ఇంకా అమ్మాయి సఫరింగ్ పీక్స్. యా ఐ నో, ఐ కెన్ అండర్స్టాండ్. యా సో చూసి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ టర్న్ వెన్ ఐ హ్యావ్ టు కమ్ హియర్ అని. డాడీకి రీసెంట్ గా కొంచెం ఇష్యూ అయ్యి బైపాస్ సర్జరీ చేశారు. సో ఇంకా 1 week అక్కడ ఉన్నాను. ఉండి తర్వాత మొత్తం ఇక్కడ ట్రీట్మెంట్కి సెర్చ్ చేసుకున్నాను. నాకు అసలు 1 session 2 sessions చేశారు మ్యామ్. అప్పుడే ఇంకా 3rd sessionకి నువ్వు ఎందుకు వచ్చావు, నాకేం ప్రాబ్లం నీకేం ప్రాబ్లం లేదు అని తర్వాత 2 sessions అన్నారు. నాకు తెలిసి ఫోర్త్ సెషన్ నా సాటిస్ఫాక్షన్ కోసం చేసినట్టున్నారు. రియలీ లైక్ ఐ డోంట్ నో అమ్మా, అసలు ఇంత మొండి వ్యాధులు ఎట్లమ్మా తగ్గుతాయి అసలు అర్థం కావట్లేదు నాకు. వెన్ ఐ హర్డ్ తుషారా స్పీక్ ఓన్లీ ఐ వాజ్ లిటరలీ షాక్డ్. అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత సఫర్ అయ్యి ఇన్ని యాంటీబయాటిక్స్, ఇన్ని ఇమ్యూనిటీ సప్రెసెన్స్, ఇన్ని స్టిరాయిడ్స్, ఇన్ని భయాలు, ఇన్ని చేసిన తర్వాత జస్ట్ 2 sessions, హౌ కెన్ ఇట్ బి సో సింపుల్? మనకి గట్ విల్ బి ద సెకండ్ బ్రెయిన్ అండి. చాలా మందికి తెలియదు. అంటే గట్ అబ్జార్ప్షన్ ఉండదు. ఎనీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లైక్ లూపస్ అవ్వచ్చు, ఆర్ఏ అవ్వచ్చు, ఎనీథింగ్ అంటే మన డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోతుంది బాడీ. అంటే మన సెల్సే మనకి వాటి బిహేవియర్ని మార్చేసుకుని వేరేలా చేస్తూ ఉంటుంది. ఇది జనరల్గా మెడికల్ లైన్లో చెప్తారు. సో అసలు శరీరంలో ఏం జరుగుతుంది అని తెలియాలి. ప్రతి బాడీ యూనిక్ అండి. ఎవ్రీ హ్యూమన్ ఈజ్ యూనిక్ బై దెమ్సెల్వ్స్, నో డౌట్ ఇన్ దట్. వాళ్ళకున్న స్పార్క్ అది హిడెన్ అయిపోతున్నప్పుడు, లేదా అది క్లియర్ కానప్పుడు, లేదా ఇంకొకళ్ళది ఏదైనా వీళ్ళకి బాగా అటాచ్డ్ ఉండి అది హెల్ప్ కానప్పుడు, అంటే వేరే డైమెన్షన్ నుంచి ఇలా ఉన్నవన్నీ కూడా లైక్ విత్ ఎమోషన్స్ ఇట్ స్టోర్స్. ఓకే. బ్లాక్ కూడా నేను ఎనర్జీ బ్లాక్ అంటాను కదా, అది ఎలా తెలుస్తుంది చెప్పనా? టచ్ చేయగానే పల్స్ పౌండింగ్, ఆ బీట్ దడ్ కొట్టేసుకుంటుంది. పొట్ట మీద ఎక్కడైనా బాడీ మీద బ్లాక్ ఉందంటే ఇట్ విల్ హిట్ ఇన్ దట్ వే. ఓ ఓకే. ఈవిడ సెషన్ చేయడానికి వెళ్ళినప్పుడు, బికాస్ షీఈస్ వెరీ న్యూ అండ్ అసలు బాడీ ఏం చెప్తుంది నాకు, వీళ్ళ కేస్ హిస్టరీ ఇవి ఏమి ఉండవండి. నాకు ఎంతసేపు అసలు హ్యూమన్ బాడీ వాట్ ఇట్ వాస్ ట్రైంగ్ టు టెల్ అస్, అదే ఇంపార్టెంట్ నాకు. సో ఫస్ట్ సెషన్ వాజ్ లైక్ వెతుకుతానండి ఒక 2 layers వరకు. ఎక్కడో ఒక కాజ్ దొరుకుతుంది, ఆ ఈజినెస్ ఎక్కడో, ఏదో డిస్కంఫర్ట్ ఎక్కడో వెళ్ళిపోయింది అని అర్థమవుతుంది. సో ఎవరు నియర్ అండ్ డియర్ ఉంటారు, ఈవెన్ మనకు కొన్ని అటాచ్మెంట్స్ పెరిగిపోతాయండి. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వీ కాంట్ ఎక్స్ప్రెస్ దెమ్, బట్ స్టిల్ ఎక్కడో ఒక థాట్లో రన్ అవుతూ ఉంటారండి. ఊర్ధ్వలోకాలకి వెళ్తున్న వాళ్ళకు కూడా స్థిమితం ఉండదండి. మన ఆలోచనల వల్ల వాళ్ళ జర్నీకి విల్ గివ్ ఎ బ్రేక్. సో ఇక్కడ స్వకర్మ, ఆ కర్మ వాళ్ళ థాట్స్ తాలూకు యొక్క కర్మను కూడా మనమే ఉంటామండి. అంటే వేరే కార్మికులను ఎంటర్ అవుతున్నప్పుడు బాడీ విల్ బీ ఇన్ ఏ షాటరింగ్ కండిషన్. సో దాన్ని అర్థం చేసుకుని ఇది ఎంత కర్మ విపాకంలో ఉంటుందండి. ఇవి అర్థం చేసుకునే ప్రయత్నం కనుక చేసి ఎవరి లైఫ్ వాళ్ళది ఇంపార్టెంట్,
సో వాళ్ళకి వెళ్ళాల్సినవి వాళ్ళకి రావాల్సింది ఆ టైంలో అలాగా బాడీని పెట్టడం అనేది ఒక కళ. ఓకే. ఆ ఎనర్జీని అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకు కారణమై ఉంటుంది, ఇంకో ఏదో ఎనర్జీ దానికి ఒక మాస్క్ లాగా వచ్చేస్తుంది, ఒక వెయిల్ లాగా. ఆ ఎనర్జీకి వీళ్ళని కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేయగలిగితే ఇక్కడ ఉన్న ఈ ఫిజికల్ సిమ్టమ్స్, ఇప్పుడు ఈవిడ సిచ్యుయేషన్ అంతా నార్మల్ అయిపోతుంది. మీకు అంటే వాట్ ఈస్ దట్ యూ అబ్జర్వ్డ్ వెల్ యూఆర్ డూయింగ్ ద ఎనర్జీ సెషన్? తనకి ఎక్కడ బ్లాక్ ఉండింది యాక్చువల్గా? వాట్ వాజ్ ద ప్రాబ్లం? ఇవన్నీ కూడా షీ ఈజ్ లైక్ అ వెరీ ఎలా అంటాము, సాత్వికంగా ఉండే ఒక జీవి. జీవుడికి అంటే ఒక జీవికి దాని సోర్స్ తో కనెక్ట్ అవ్వాలి ఆల్వేస్. అలా కాకుండా ఎక్కడో ఒకటేదో ఒకటేదన్నా అడ్డంగా వచ్చింది అనుకోండి వేరే ఫోర్స్, అప్పుడు కొంచెం అవకతవకలు అవుతాయి. ఓకే, అంటే తన కైండ్ ఆఫ్ నేచర్ కి సూట్ కానీ ఇంకొక దాంట్లో ఒక రిచువల్ తోటి కనెక్ట్ అయింది ఈవిడ. ఏదో ఒక రిచువల్ అంటే ఎక్కడ ఆగిపోయింది అన్నది ఒకటి, ఒకళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళది షీ వాజ్ వెరీ మచ్ అటాచ్డ్, దాని వల్ల బ్లాక్ అయింది. బట్ ఇవన్నీ పక్కన పెడతాం, ఆ బ్లాక్లు అన్ని పక్కన పెడితే అసలు ఎలా ఉండేది ఈవిడ, బ్లాక్ లేకముందు ఎలా ఉండేది అన్న దాంతో మళ్ళీ సెకండ్ ఎనర్జీ సెషన్ చూసాం. అప్పుడు వీ హ్యాడ్ ఎ సోర్స్ ఆఫ్ లైక్ ఈవిడికి అమ్మవారికి రిలేటెడ్ గా ఉండే ఒక యంత్రంతో కూడిన మంత్రం యొక్క దానికి షీ వాజ్ నాట్ ఇంటూ, ఇట్ షుడ్ బి పెర్ఫార్మ్డ్, ఒక రిచువల్. ఓకే, తన జన్మతః వాళ్ళ ఫ్యామిలీ మనకి ఆచారాలు వ్యవహారాలు ఫాలో అవ్వాలి కానీ అవ్వట్లేదా? ఒక సందర్భంలో అవ్వలేదు, ఓకే, ఆ అవ్వలేదు అన్నది పెద్దగా మ్యాటర్ చేయలేదు. ఈ లోపల అనుకోకుండా ఇంకొక సంఘటన జరిగి అది ఇంకా కొంచెం కిందకి వెళ్ళింది. ఎందుకంటే మైండ్ బాడీ కొంచెం ఏంటంటే అది లైఫ్ లో ఒకలాంటి గ్యాప్. ఒకళ్ళు వెళ్ళిపోయారనుకోండి, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు తెలియకుండా బాధలు ఉంటాయి. అందుకే మనకి మన కర్మకాండలన్నీ కూడా ప్రతిదానికి ఒక క్లియర్గా సైంటిఫిక్ అప్రూవల్ ఉంటుందండి. అది మనం అనుభవిస్తాం. మనం అవి చేయట్లేదు చూడట్లేదు అంటే దానివల్ల వాటికేం నష్టం లేదండి, మనం నష్టపోతాం, మన లైఫ్లో క్వాలిటీ నష్టపోతాం. తెలియకుండా చేసినా తెలిసి చేసినా ఒక రిచువల్ ఉంది అంటే వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఓకే, అంతే జరిగింది. సో ఎక్కడైతే ఆ రిచువల్ దానికి ఒక ఆనవాయితీలాగా ఉండేదానికి అది ఈవిడ కూడా తెలియదు అది. కరెక్ట్. అండ్ వీళ్ళ పేరెంట్స్ కూడా మనం మీరు గుర్తు చేసినట్టు ఆ చేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అవును చేయలేదేమో అని. అది అసలు చెప్తే నమ్మరండి, అంత తుడవక్కర్లేదండి. ఒక పాయింట్ అలా తీసేస్తే చాలు. ఒక టన్నెల్ నుంచి ఎలా అయితే ఒక ఫ్లో వెళ్ళిపోతుందో, అంటే రిజర్వాయర్ నుంచి డ్యామ్ తీస్తే ఎలా వాటర్ ఫ్లో అవుతుందో, ఇన్ దట్ వే ఇట్ విల్ ఫ్లష్. అమేజింగ్ అమ్మా. సో వెన్ షీ డిడ్ దట్ అండ్ షీ టోల్డ్ ఇవన్నీ మీకు చెప్పినప్పుడు వాట్ వాజ్ అన్ ఇమీడియట్ యాక్షన్ దట్ యు టుక్? నాకు ఆవిడ చెప్తూ ఉంటే అసలు ఏంటి అన్నీ ఇట్లా చెప్పేస్తున్నారు, నాకు తనకి కొన్ని మీకు తెలుసు కొన్ని తెలీదు, నాకు అమ్మకి అసలు. అవును, ఎగ్జాక్ట్లీ. అసలు అన్ని ఇలా చెప్పేస్తున్నారు, ఇట్లా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్ని చెప్తుంటే. అసలు మా బ్రదర్ గురించి, బ్రదర్ 2020లో ఒక ఆయన పెద్దమ్మ కొడుకు అనమాట, వెరీ మచ్ అటాచ్డ్. ఆయన ఓన్ బ్రదర్ కన్నా ఇంకా ఎక్కువ అటాచ్డ్ అని చెప్పాలి. ఆయన చనిపోయారు 2020లో. సో ఇంకా అన్నీ ఆవిడ చెప్తూ ఉంటే అసలు ఎవ్రీథింగ్ అసలు నాకు షాకింగ్గా ఉంది. అసలు నేను కొన్ని ఆవిడకి ఎలా తెలుసు అని, ఆవిడకి ఎలా తెలుసు అంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటారు, అన్ని చెప్పేస్తున్నారు, వాళ్ళు ఉన్నప్పుడు ఎలా జరిగేది, ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లెయినింగ్, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అమ్మ. అసలు నాకు నిజంగా షాకింగ్. అసలు ఆ రోజు అయితే ఏడ్చేసాను. ఏడ్చేసిన తర్వాత ఇట్లా మా రిలేటివ్ ఒకరు ఉన్నారు, వాళ్ళకు కూడా వస్తానమ్మా అంటే ఆవిడ మెంటాలిటీ కూడా చెప్పేశారు ఈవిడ. అసలు మా ఇంట్లో జరిగేవన్నీ చెప్పారు, డే టు డే ఇంట్లో జరిగేవన్నీ చెప్పారు. అసలు నాకు ఇంకా వర్డ్స్ కూడా లేవు అసలు ఏం ఆన్సర్ చేయడానికి. ఫస్ట్ డేనే అసలు నువ్వు ఇట్లా ఇంత ఉందని చెప్పకు, నీకు అసలు ఏం ప్రాబ్లమే లేదు, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ డేనే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు. సూపర్. అసలు మరి సెకండ్ సెషన్ లో జరిగిన రిచువల్ మీరు ఫాలో అవ్వటం మొదలు పెట్టారా లేకపోతే ఏంటి? నేను మమ్మీకి చెప్పాను, సో తను కూడా చాయిసెస్ ఉండవు, గుడ్. ఐ మీన్ అట్లీస్ట్ తెలియడం కదా. సో ఎప్పుడు యు ఫౌండ్ రిలీఫ్ ఫిజికల్ గా? ఇవిడ ఇంకో డౌట్ ఉందండి, ఉండండి, ఇది ఒక పక్కన జరుగుతూ ఉంది, మెడిసిన్ ఎప్పుడు మానేయాలి?
దట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే బాడీ కొంచెం దానంతటా అది యాక్టివ్ మోడ్లోకి రావాలి. సో వీ వెయిటెడ్ ఫర్ 3 days, రైట్? 3 days వెయిట్. ఆ తర్వాత టేపర్ ఆఫ్ చేసేసాం కంప్లీట్ గా. నో హాఫ్. ఓ ముందు కొంచెం ఆ తర్వాత తీసేసాం. కానీ ఇంత మెడికేషన్ ఉన్న ఆవిడకి దెర్ విల్ బి లైక్ ఎ స్లైట్ జర్క్. మనకి జాతకాలు జ్యోతిష్యాలు అక్కర్లేదు, బాడీ చెప్తుంది, చాలా విషయాలు చెప్తుందండి. మళ్ళీ ఎక్కడ స్పైక్ వస్తుందో అప్పుడు కొంచెం దానికి రుచి ఇలా చూపించాలి, అక్కడ మొత్తం తీసేసేయండి, ఇట్ విల్ బి గుడ్. ఎంతకాలం పట్టిందమ్మా టు టేపర్ ఆఫ్ ద మెడిసిన్? 3 days. 3 days లో మొత్తం మెల్లిమెల్లిగా నో టోటల్ కంప్లీట్ గా తీయడానికి 2 times. ఒకటి హాఫ్, ఇంకోటి నెక్స్ట్ తీసేయి. నెక్స్ట్ అంతేనా? ఇంత వాడిన తర్వాత బాడీ ఆడికి కూడా కొంచెం ఈ మెనోపాజ్ ఉంటుంది కదా, సో అందుకని ఏదైనా ఒక హార్మోన్ ఇష్యూ ఉంటే కనుక ఒక చిన్న డోస్ దానికి ఒక వాసన చూపించాలి. అది కూడా డేట్ చెప్పాను, Jan 22 ఆ టైంలో ఉండొచ్చు, మళ్ళీ February 17 ఆ టైంలో ఉండొచ్చు, తర్వాత పక్కన పడేయండి. ఇంకా మార్చ్ వరకు వీళ్ళు మానిటర్ యూ అని చెప్పాను. సో మీరు ఎప్పుడు వచ్చారు, ఏ మంత్ లో వచ్చారు, అండ్ ఎప్పటికల్లా మొత్తం? నేను November 15th ఇక్కడికి వచ్చాను. November 16th ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్టార్ట్ అయ్యింది 25th నుంచి స్టార్ట్ అయింది. 25th Wednesday నుంచి స్టార్ట్ అయింది. ఇనీషియల్గా నాకు ఏం తెలియదు అసలు, వీళ్ళు థెరపీ చేస్తున్నారు. నేను వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ చెప్తాను, నాకు అమ్మనే చూడాలి, నాకు అమ్మనే చూడాలి. వస్తారు మేడం, వాళ్ళు వస్తారు, అమ్మనే వచ్చి చూస్తారు అని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఫస్ట్ డే ఆవిడని చూసిన తర్వాత నాకు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికన్నా ఆవిడని మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తాను, ఎప్పుడెప్పుడు మాట్లాడతాను అన్న కుతూహలమే ఎక్కువ అయిపోయింది అన్నమాట. అంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా కాన్ఫిడెన్స్ అది ఎట్లాగో అయిపోతుంది, అది ఎలాగో అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ అట్లా పక్కకి ఉండిపోయింది. ఇంకా అవసరం లేదు దాని గురించి నేను థింక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఐ వాంట్ టు మీట్ హర్ అగైన్, ఐ వాంట్ టు టాక్ టు హర్ అగైన్. అసలు ఇక్కడ వరకు రావడం కూడా వెరీ బ్లెస్డ్. డాడీ వాళ్ళు నాకు వచ్చిన ఇష్యూకి చాలా రకాల పూజలు చేయించారు. నవగ్రహాలు బాలేవన్నారు నాకు. సో జపాలు చేయించారు, చోటానికి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు, చాలా మంది దగ్గరికి వెళ్ళారమ్మ. సో వాళ్ళందరూ ఈవిడ దగ్గరికి నన్ను డైరెక్ట్ చేశారు. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ వెన్ ఐ కమ్ హియర్. సూపర్. అందుకే హౌ ఇస్ యువర్ కండిషన్, హౌ ఆర్ యు నౌ? హెల్త్ కండిషన్ అబ్సల్యూట్లీ ఐఎమ్ ఫైన్. ఆవిడ సెకండ్ సెషన్ కే ఎందుకు వచ్చావు నా దగ్గరికి? ఫస్ట్ ఇలా చేపెట్టగానే అదిరిపోయేది స్టమక్ అండ్ ఎవ్రీథింగ్, హార్డ్ గా ఉండి ఇలా ఉండేది. థర్డ్ సెషన్ అసలు వెతుక్కున్నాం ఏమైనా ఉన్నాయా వి ట్రై టు డిగ్. నో మోషన్స్, నో మెడికేషన్, నథింగ్. బ్యూటిఫుల్. నో పెయిన్. అమేజింగ్ అమ్మా. సీరియస్లీ ఐ థింక్ ఇటువంటి జరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఇన్ అవర్ లైఫ్ వెన్ వెన్ వీఆర్ ఇన్ సో మచ్ ఆఫ్ పెయిన్, ఒకళ్ళు వచ్చి ఒక్క సెకండ్ లో ఇట్లా పెయిన్ రిలీవ్ చేస్తే అసలు ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. అందుకే కదా భగవంతుడి దగ్గర శరణాగతి పొందామనుకోండి, ఆటోమేటిక్ ఎవరో ఒకళ్ళని ఆ టైం పంపిస్తారండి. వెరీ ట్రూ అమ్మా. షీ వాజ్ రియల్లీ సర్చింగ్ ఫర్ ద రైట్ పర్సన్ అండ్ షీ ఫౌండ్ యూ. సొల్యూషన్ రావాలంటే రైట్ వెతుక్కునేలాగా అదంతా లింక్ ఫామ్ అయిపోతుంది. మనమే చేయాలమ్మా అది. అంటే వీ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్. మన సమస్యకి మనమే దాన్ని కనుక్కోవాలి, మాట్లాడింది కూడా లేదండి ఈవిడతో. ఎంత ఓన్లీ ట్రీట్మెంట్ రిలేటెడ్ అంతే. ఆ సెషన్ అక్కడక్కడ ఇది ఇలా చేయాలి, ఇలా ఉందా అంతే, ఫట్ అసలు ఇక్కడ గ్యాప్ కూడా ఉండదు నాకు. గ్యాప్ కూడా అసలు నేను ఇవ్వను, ఎందుకంటే ఎనర్జీని ఒకసారి ఎనర్జీని టచ్ చేశాను అంటే వాట్ ఎవర్ ఇట్ నీడ్స్ ఐఎమ్ రెడీ టు ప్రొవైడ్ అని నా అష్యూరెన్స్ లో నేను వెళ్తాను లోపలికి, ఎనర్జీలోకి. కరెక్ట్. అది కొన్ని భయపెట్టేవి కూడా ఉంటాయండి, బట్ ఈవిడ చాలా వెరీ స్మూత్. ఎంత అంటే అసలు నో డిస్కషన్స్. ఇంకా వే ఫార్వర్డ్ బ్రదర్ కనిపించిన దానికి ఆయన కనిపించడం, ఆయన ఎలా ఉన్నారు, ఎలా వెళ్ళిపోయారు అనే దానికి కూడా హీ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే అది నాకు ఒక రూఢీ లేకుండా నేను గుడ్డిగా వాళ్ళది నమ్మేను, ఎందుకంటే వేరే డైమెన్షన్ది కదండి. వెళ్ళి శరీరం లేకుండా ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక సిగ్నల్స్ తెలుస్తున్నాయి అంటే పిచ్చి అనుకుంటారు. బట్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ వీ షుడ్ అడ్రస్. అది మనం ఇప్పుడు మిస్ అవుతున్నాం, ఫిజికల్గా లేరు కానీ, బట్ హీస్ దేర్ స్టిల్. ఆ వాసనా బలాలు కొన్ని ఉంటాయండి మనకి, పూర్వజన్మ సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతాయి. ఏది అంత ఈజీ కాదండి. అండ్ ఇంకొకటి, వాళ్ళెంతో తాపత్రయపడతారో వీళ్ళు బాగుండాలని. అవును. ఇక్కడ జరిగేదంతా ఏం చెప్పాలి, ఇక్కడ ఓన్లీ వన్ సైడ్ ట్రాఫిక్ ఉండదమ్మా, వన్ వే ట్రాఫిక్ ఉండదు, ఇట్స్ 2-way ట్రాఫిక్. వాళ్ళ అనుగ్రహంతో వీళ్ళు బాగుంటారు. ఎందుకు రెండోసారి తగ్గడానికి గల మహత్యం ఏమిటంటే
తన డిఎన్ఏ వాళ్ళు తనంతలాగా బాగుండాలని కోరుకోవడం. అది కనిపించి మాట్లాడి చెప్పగలిగి చేశారు అంటే అమ్మవారి దయ. రైట్. ఎంతదైనా సరే మనకి ఒక కాలక్రమం ఉంటుందండి. డేకి పగలు రాత్రి, పక్షానికి నెలకి పక్షాలు ఉంటాయి, అలాగే సంవత్సరాలు దానికి. అలానే యంత్రంతో పెట్టిన ఏదైనా సరే దైవత్వానికి సంబంధించి ఎలాంటిదైనా సరే దానికి ఒక దెర్ ఇస్ ఎ వే టు ఫాలో ద రిచువల్. అలా ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వీ షుడ్ బైండ్ బై దట్. అది లేకపోతే ఇలాగ జరుగుతున్నప్పుడు ఆ ప్రసరణ ఏదైతే, ఆ శక్తి ప్రసరణ ఏదైతే ఉంటుందో ఆ శక్తి కేంద్రం ఆవిడ పంపించిన మన అబ్జార్ప్షన్ అది ఉండదండి. అందుకని యూ షుడ్ బీ ఇన్ కాంటాక్ట్. వండర్ఫుల్. యు టెల్ మీ మాధవి, ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వెన్ యూఆర్ హియర్ ఫర్ 21 days అండ్ వెన్ యూఆర్ విత్ అమ్మ, మొత్తం ఎక్స్పీరియన్స్ అయ్యి టుడే యూఆర్ ఇన్ అ ప్లేస్ వేర్ యూఆర్ లైక్ అల్టిమేట్ బ్లిస్ లాగా ఉంది ఇప్పుడు నీకు. వాట్ డిడ్ ఇట్ టీచ్ యూ? అంటే ఏం నేర్చుకున్నావు ఈ మొత్తం ప్రాసెస్ ద్వారా? భయం లేకుండా ధైర్యం వచ్చిందా? ఓకే. అంటే ఇంకేదన్నా ఆలోచన చేయాలని ఏదన్నా విత్ క్లాజెస్ తోటి మాట్లాడేది కన్సల్టేషన్ అప్పుడు. ఇది ఇలా తగ్గిపోతుందా, ఇది ఇలాగా, ఇది ఎన్నాళ్ళు, లైక్ దట్. ఆ తర్వాత ఈవెన్ 1 week ఎక్స్టెండ్ చేయమన్నాం. ఎందుకంటే టేపర్ ఆఫ్ చేస్తున్నప్పుడు బాడీ జర్క్ వెళ్తే అది ఈవిడేమైనా వర్రీ అయ్యి మళ్ళీ పానిక్ అవుతారేమో అని వీ డిలేడ్ ద ట్రావెల్ ఫర్ 1 week. ఆ తర్వాత కూడా ఏం కాలేదు. ఏమైనా అవుతుందేమో నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను, అక్కడ ఏం జరగలేదు. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ ఉన్నాను కదా. పిచ్చగా భయం లేదు, ధైర్యం ఎక్కువైపోయింది. వెరీ నైస్ మాధవి. అండ్ అన్నింటికన్నా షీ వాస్ ప్లెజెంట్ ఇన్ ద వే షీ డస్, ఇన్ ద వే షీ సీజ్ హర్ డే, విచ్ ఇస్ లైక్ మోర్ ఇంపార్టెంట్. తిన్నది వంట పట్టాలండి. కరెక్ట్. ఎందుకంటే ఈవిడికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇట్ ఇస్ గట్ రిలేటెడ్ ఫుడ్స్. అందుకని అన్ని తినేయండి అని చెప్పా. ఈవిడ సంబరంగా గోంగూర పప్పు తిన్నానని చెప్పింది కదా. ఈవిడ గోంగూర పప్పు తిన్నానని చెప్పిందండి వచ్చి. గోంగూర సూపర్. అసలు అప్పుడు ఏవైతే తిన్నానో అసలు ఇమ్మీడియట్ గా వాష్రూమ్ వెళ్ళాల్సి వచ్చేది. అవన్నీ ఇప్పుడు ట్రై చేశాను. మా అమ్మని చేయమన్నారు, సో ట్రై చేశాను. అసలు టచ్ వుడ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. సో నైస్ మాధవి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. జెనెటికల్లీ ముందు నుంచి లేదండి, ఏదో ఒక చిన్న టర్న్, ఒక చిన్న బ్లాక్ వల్ల జరిగిన ఒక ఏమంటాం ఆ టిల్ట్ బాడీ కాంట్ ఏబుల్ టు టేక్. దాంతో లైఫ్ విల్ బి లైక్ బిట్ హర్డిల్ అండి. ప్రతిదీ మనం ఆలోచన చేయాలి. బయటకు వెళ్ళాలన్నా అమ్మో వాష్రూమ్ వస్తే తినకుండా మానేసుకోవడం, చూసి తిన్నా, ఎందుకండి స్వేచ్ఛ లేని బతుకు. వెరీ ట్రూ. ఇప్పుడు బయోసిమిలర్ వేసుకోవడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా మాస్క్ వేసుకొని వెళ్ళాలి, క్రౌడ్ లోకి వెళ్ళలేను, అండ్ బయట వాష్రూమ్స్కి వెళ్ళలేను, బయట ఏమి ఫుడ్స్ తినలేను. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మళ్ళీ నాకు హిట్ అయిపోతుంది అని చెప్పి ఎవ్రీథింగ్ కాషన్ తోనే ఉండాల్సి వచ్చేది. నవ్వు మొన్న అమ్మని అడిగాను అనమాట, ఏమైనా డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయంటే, డోంట్స్ అన్నవి లేనే లేవు, డూస్ ఒక్కటే, వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయండి. అబ్బా అమ్మా సూపర్. ఐ కెన్ సీ హౌ హ్యాపీ షీ ఇస్. స్ట్రాంగ్ ఉండాలండి. అదే అమ్మా, ముందు ఇమ్యూనిటీ ఉండాలి కదమ్మా. ఇమ్యూనిటీ దెబ్బతింటే ఇంకేముంది చెప్ప. చాలా మందికి ఇది అర్థం కావట్లేదండి. ఇమ్యూన్ అంటే ఇట్ ఈస్ ఏ సెల్ఫ్ హీలింగ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఇన్ ద బాడీ. అది దాని డిఫెక్ట్ అది చెప్తుందండి, దాని రిపేర్ అది చేసుకుంటుంది, ప్రొవైడెడ్ ఆ టైంకి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ మనం ఇవ్వాలి దానికి, అంతే. అలా ఇచ్చాము. టెల్ మీ మాధవి, ఇప్పుడు ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ దట్ ఓకే దిస్ ఫిలాసఫీ ఈజ్ అబౌట్ అండర్స్టాండింగ్ యువర్ బాడీ అని నీకు అర్థమైందా? నౌ దట్ యు నో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫస్ట్ లెట్ మీ థింక్ ఇన్సైడ్, అసలు ఏంటి జరుగుతుంది లోపల, నేనేంటి. ఈవిడ ఇంకోటి కూడా ఉందండి, ప్రయత్నాలు కూడా చేసి అన్ని చేసి ట్రై చేసే రకం ఇది. సో షీఈస్ గుడ్, నైస్. ఎందుకంటే షీ పుట్ హర్ సెల్ఫ్. కరెక్ట్. అలా ఉంటుంది. ఎందుకంటే తనకు అన్ని చేయలేకపోయింది, చేస్తున్నాను అనే ఒక ఫీల్ ఉంటుంది చూడండి. దట్ ఆ క్యూరియాసిటీ విల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ పాజిటివ్. నైస్. అసలు డే 1 నాకు పడుకుంటే నాకు ఒక సినిమా కనపడుతుంటదండి. నేను ఎంతసేపు పడుకుంటే అంతసేపు ఏదో ఒకటి డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి వస్తుంది. ఈ సినిమా యాక్టర్స్ వస్తారు, ఇంట్లో పనులు వస్తాయో, యానిమల్స్ వస్తాయి, ఏదో ఒకటి వస్తూనే ఉంటది నాకు. అంటే ఇట్స్ ఆల్వేస్ డిస్టర్బ్డ్ స్లీప్. ఆల్వేస్ నేను ఒక మూవీ చూస్తూ ఉంటాను డ్రీమ్స్ లో కంటిన్యూస్ గా. అమ్మ 5 hours 6 hours కదా. సో అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత డే 1 నుంచి నాకు అసలు
బ్లాంక్ మంచిగా పడుకుంటే నిద్రపోతుంది. 12 కి Solid పడుకుంటే sleep. సాలిడ్ సో హ్యాపీ. అసలు లేచిన తర్వాత ఎవరైనా బద్ధకం వదిలించుకోవాలంటే కూడా మా దగ్గరికి రావాలి. ఎందుకనంటే ఎప్పుడు మార్నింగ్ మా హస్బెండ్ ఎప్పుడు తిడుతుంటారు, లేపుతూనే ఉండాలి అని. మార్నింగ్ 6 o'clock అలారం కొడితే అసలు మళ్ళీ కొంతసేపు పడుకుందామని కానీ అసలు ఫీలే లేదు. టక్కని ఇంకా లేచిపోవాలి అంతే బెడ్ మీద నుంచి. అంత పాజిటివ్ ఇది. ఎస్పెషల్లీ స్లీప్ ది ఫస్ట్ డే నుంచి నోటీస్ చేశాను. తర్వాత హెడేక్ కూడా అసలు కొంచెం ఇట్లా చూడంగానే, నాకు రీడింగ్ సైట్ ఉంది, ఇట్లా దగ్గర నుంచి ఫోన్ చూడంగానే విపరీత సివియర్ పెయిన్ వచ్చేసేది. ఇంకొక వామిట్ అయితే తప్పితే నాకు తగ్గేది కాదు. అసలు ఇప్పటికి నేను ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న దగ్గర నుంచి స్పెక్స్ పెట్టుకోకుండా చదువుతున్నా, ఈవెన్ ఫోన్. ఇవన్నీ నాకు తెలియదు. ఆ ట్రీట్మెంట్ కి స్పెక్ట్స్ కి ఏంటమ్మా సంబంధం? కాదు, ఏమవుతుందంటే ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది కదండి. స్లీప్ ఎందుకు అవసరం అంటే సెల్ఫ్ రిపేర్, అంటే బాడీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి రేపు మార్నింగ్ రెడీ చేసే ఒక ప్రక్రియ అది. అలాంటిది ప్రశాంతంగా లేకపోతే హౌ ఎనీవన్ కెన్ సర్వైవ్. తిన్నది వంట బట్టి హాయిగా నిద్ర పట్టిందంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ మెడిసిన్. అంతే, అదే దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ హెల్త్ అమ్మా. తిన్నది వంట బట్టి నిద్రపోతే చాలా అదే హెల్త్. అండ్ యూఆర్ డూయింగ్ బోత్. యూఆర్ ఏబుల్ టు ఈట్ ఎవ్రీథింగ్, యూఆర్ ఏబుల్ టు స్లీప్ ప్రాపర్లీ. నేను ఇట్లా అయిపోతానేమో అనిపిస్తుంది విపరీత. హ్యాపీగా ఉండండి చాలు. ఎంత తింటున్నా ఆకలి అవుతుంది. తింటే పెరిగిపోరు. తిన్నదాన్ని డైజెస్ట్ చేసే ప్రాసెస్ లో దానికి ఎందుకు ఎక్సర్సైజ్ పెడతాము, ఎందుకు ఇలాంటి డైటే ఉండాలి, అది అలాంటి వరకు మనకి పర్లేదు. కానీ అక్కర్లేకుండా మైండ్ తిండి ఎక్కువ పెడతాం చూడండి, అది ఎలిమినేట్ చేయాలి. అన్నెసరీ థాట్స్, హెవీ థాట్స్, లో ఫ్రీక్వెన్సీలో ఉండే థాట్స్ నెవర్ ఎంటర్టైన్. నీకు అలా అనిపిస్తుందా, చేంజ్ యువర్ మూడ్, చేంజ్ ద ఎన్విరాన్మెంట్, అగైన్ విల్ బి లైక్ నార్మల్. సూపర్. ఫైనలీ యూ టెల్ మీ వన్ థింగ్. ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ టు ఎనీబడి అబౌట్ ఇలాంటి ఒక వైద్య విధానం ఉంది వేర్ ఇట్ మేక్స్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్, అంటే యువర్ ఇన్నర్ సెల్ఫ్ తెలుసుకుని యూ అండర్స్టాండ్ యువర్ బాడీ అండ్ గో అకార్డింగ్లీ అని, అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మాధవి? ఇఫ్ యూ వాంట్ ఎనీబడి టు నో అబౌట్ దిస్. ఇది యాక్చువల్లీ అమ్మ కొన్ని వీడియోస్లో చెప్పారు, సిద్ధ మేధో మథనం వీడియోస్లో. మీరు ఇదంతా ఏన్షియంట్ డేస్ నుంచి ఉంది. సో అవన్నీ చూస్తే మనకి అమ్మ మీద ఆబ్వియస్గా మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. లైక్ ఇట్ అంటే కొంతమంది ఇప్పుడు బాగా టెక్నాలజీ ఇవన్నీ చూసి ఇది కాదు అనుకుంటారు, కానీ కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండి కొంచెం ఇట్లా పాజిటివ్గా ఆలోచించి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనం పాజిటివ్గా ఆలోచించి ఇవేం వర్కౌట్ అవ్వలేదు అట్లా కాకుండా పాజిటివ్గా ఆలోచించి కొంచెం ముందుకి వెళ్ళి చూసి, అంటే లే మ్యాన్స్ గురించి చెప్తున్నాను, కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళ రీసెర్చ్ చేసి చూస్తే దే విల్ గెట్ టు నో వాట్ ఈస్ డెప్త్ ఫీలింగ్ ఇన్ ఇట్. అంటే నేను తెలియని వాళ్ళు ఎలా వెళ్ళాలి అన్నది చెప్తున్నాను అనమాట. సో వాళ్ళు బయట ఎవరు తెలియకపోతుండొచ్చు, కానీ వాళ్ళు కొంచెం ఇది ఏంటి అన్నది పాజిటివ్ నోట్లో వెళ్ళి డైరెక్షన్లో వెళ్ళి చూస్తే డెఫినెట్లీ దే విల్ బి బెనిఫిటెడ్ ఇఫ్ దే హ్యావ్. అసలు అమ్మ దగ్గరకు వచ్చి ఆవిడ చేస్తానని అంటే అసలు ఇంకా మనం అన్నీ మర్చిపోవచ్చు. వీళ్ళు హెల్దీ. నాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందంటే, నేను మా మమ్మీ ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు నేను హెల్దీగా ఎట్లా ఉన్నానో మేబీ ఐఎమ్ బ్యాక్ టు దట్ అన్న ఫీల్ లో ఉన్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ ఎవర్. నిజంగా అంటే ఒక తల్లి కడుపులోంచి బయటకు వచ్చాక ఎంత హ్యాపీ హెల్దీ ఎనర్జెటిక్ గా ఉంటారు, అలా మీరు ఆవిడకి మళ్ళీ రీబర్త్ ఇచ్చారు మీరు. అందుకేనండి నా ఫ్యామిలీ చాలా పెద్దది. ఐ లవ్ మై ఫ్యామిలీ. అసలు మనం ఇట్లా ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చోవాలి మనం. అయ్యో, ఆవిడ బ్లెస్సింగ్స్ తోనే వి ఆర్ సిట్టింగ్ బిసైడ్ హర్. ఐ నో, కరెక్ట్. Thank you so much, Madhavi. Thanks a lot, and wish you good luck, happy, healthy, and prosperous life you should have. You should be extremely happy forever and healthy. Thank you so much. నేను ఇదే చెప్పానండి, డోర్స్ లేవు, ఏమీ తొక్కలేవు, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే. డే 1 నుంచి ఆవిడ అదే చెప్తున్నారు, మీకు ఏం ప్రాబ్లం లేదు, నేను అంతా సెట్ చేస్తానని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఫస్ట్ డే ఆవిడని చూసిన తర్వాత ఇంకా ఐ లెఫ్ట్ మై ప్రాబ్లం. అంతే. సూపర్ కదా, నేను ఇక్కడికి వచ్చాను, నాకు హీల్ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. See that?